అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పటాస్ పిల్ల. చాలా మందికి ఆర్ట్ అంటే ఒక థెరపీ లాగా కదా. చాలా మంది పెయింటింగ్ చేస్తూ ఉంటారు, చాలా మంది డ్రాయింగ్ చేస్తూ ఉంటారు, చాలా మంది కలరింగ్ చేస్తూ ఉంటారనమాట. మీకు మండల ఆర్ట్ అనే ఐడియా ఉంటుంటుంది కదా. ఈ మధ్యన మండల ఆర్ట్ బుక్స్ అన్ని వస్తున్నాయి జస్ట్ కలరింగ్ పర్పస్ కోసం. అవైతే ట్రస్ట్ మీ, దే ఆర్ వెరీ వెరీ థెరప్యూటిక్ అనమాట. సో ఇంకా వీకెండ్స్ వచ్చిందంటే చాలా మంది మండే టు ఫ్రైడే ఫుల్ వర్క్ డే అయిపోతున్నారు. ఫుల్ వర్క్ టెన్షన్, ప్రెషర్, స్ట్రెస్ అవన్నీ ఉంటున్నాయి వాళ్ళకి. వీకెండ్ వస్తే ఇంట్లోనే అలాగా ఉంటాము, రిలాక్స్ అవుతాం. 5 days వర్క్ చేసాం కదా, సో మెంటల్ ప్రెషర్ ఉంటుంది, మాకు ఆ స్ట్రెస్ ఉంటుంది అని అనుకుంటున్నారు. చాలా మంది అలా ఫీల్ అవుతున్నారు. సో ఈ మధ్య వీకెండ్స్ చాలా యాక్టివిటీస్ వచ్చాయి అనమాట. అందులో ఒకటి పెయింటింగ్ అనమాట, పెయింటింగ్ యాక్టివిటీ అని చెప్పి. సో ఏంటంటే ఒక కాఫీ షాప్, రెస్టారెంట్ తీసుకొని అందులోని పెయింటింగ్ అది ఆర్గనైజ్ చేస్తారు. ఒక ఆర్టిస్ట్ ఉంటాడు, ఆర్గనైజ్ చేస్తాడు. సో మీరు ఎంత రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుంది, అక్కడికి వెళ్ళి మీరు రిజిస్ట్రేషన్ ఫీ పే చేసి పెయింటింగ్ చేసుకోవచ్చు అనమాట. మీకు పెయింటింగ్ వస్తేను మీరు ఏదైనా పెయింట్ చేసుకోవచ్చు, లేదా ఆర్టిస్ట్ హెల్ప్ కూడా తీసుకోవచ్చు. సో ఇలా చాలా మంది థెరప్యూటిక్ సెషన్స్ లాగా ఫీల్ అయ్యి ఇలా పెయింటింగ్ దానికి వెళ్తూ ఉంటారనమాట. ఇదే కాకుండా ఇంకా DIY ప్రాజెక్ట్స్ అని చెప్పి వెళ్తూ ఉంటారనమాట. ఇదంతా ఏంటంటే వాళ్ళు స్ట్రెస్ రిలీఫ్ కోసం వెళ్తూ ఉంటారు. సో ఇలాంటివి మాకేమొద్దు, మేము ఇంట్లోనే చిల్ అవుతాము, అవన్నీ మాకు అవసరం లేదు అనుకునే వాళ్ళకి అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను. సో వీకెండ్ ఏదో ఒక రోజు, సాటర్డే ఆర్ సండే మీకు ఖాళీ దొరుకుతుంది కదా, మీ స్ట్రెస్ రిలీవ్ చేసుకోవాలి అని అంటే ఇలాగ ఒక చిన్న DIY చేయండి. నేనేమి పెద్ద ప్రోనేం కాదు, జస్ట్ నాకు ఇలాగ DIYs చేయాలన్నా, లేదా గిఫ్ట్స్ క్యూరేట్ చేయాలన్నా, గిఫ్ట్ హ్యాంపర్స్ చేయాలన్నా ఇలాంటివి చాలా ఇంట్రెస్ట్ అనమాట. బేసికలీ DIY అంటే నాకు చాలా ఇంట్రెస్ట్. అలాంటి వీడియోస్ కూడా ఎక్కువ చూస్తూ ఉంటాను అనమాట. నాకు పెయింటింగ్, డ్రాయింగ్ అంతగా ఏం టచ్ లేదు, కానీ కలరింగ్ అంటే చాలా ఇష్టము. మా ఇంట్లో ఉన్న పిల్లల బుక్స్ కూడా కలరింగ్ బుక్స్ తీసుకొని మరి కలరింగ్ చేసేస్తూ ఉంటాను అనమాట. అది నాకు చాలా పిచ్చి. సో అలాగే ఈరోజు ట్రై చేద్దాం కదా. మీకు కానీ వీకెండ్స్ టైం దొరికితే ఇలా ట్రై చేయండి. చాలా సింపుల్. ఇది బిగినర్స్ అని అనుకోండి. ఈవెన్ మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నా కానీ వాళ్ళని ఆక్యుపైడ్గా ఉంచాలి అని అంటే ఇలా ట్రై చేయండి, డెఫినెట్లీ వర్కౌట్ అవుతుంది. నేనేమి పెద్దగా చెయ్యండి అని అనట్లేదు, అండ్ ఇట్ హార్డ్లీ టేక్స్ ఎనీ టైమ్. అండ్ ఆల్సో ఒక చిన్న రిలాక్సేషన్ లాగా, ఒక చిన్న యాక్టివిటీ లాగా, యుల్ బీ ఆక్యుపైడ్ ఫర్ యువర్ సెల్ఫ్ అనమాట. సో అలా ఉంటుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వీడియో. ఆల్సో థ్యాంక్ యూ సో మచ్, చాలా మంది నన్ను సపోర్ట్ చేశారు. బట్ ఇంకా చాలా మంది నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సబ్స్క్రిప్షన్ ఫ్రీయే కదండి, సో సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీకు తెలిసిన వాళ్ళతో కూడా షేర్ చేసుకోండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఈరోజు మనం చేయబోయే ఆర్ట్ ఈవిల్ ఐ అనమాట. నా గురించి తెలిసిన వాళ్ళకి చాలా మంది నాకు ఈవిల్ ఐ అంటే ఎంత ఇష్టమో తెలుసు. సో ఈవిల్ ఐ అంటే ఏంటి కన్ను గురించి మాట్లాడుతుంది, ఈవిల్ అని మాట్లాడుతుంది అని అంటే జస్ట్ ఏ సెకండ్ మీకు చూపిస్తాను. ఇదిగోటి కనిపిస్తుంది కదా, ఇది మీరు చాలా దగ్గర చూసి ఉంటారు, చాలా దగ్గరలు కూడా విని ఉంటారు. అండ్ దిస్ ఇస్ ద సింప్లెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఆర్ట్ అనమాట. జస్ట్ 3 సర్కిల్ గీయడమే అంతే. ఇది కూడా కాటన్ అనుకోవచ్చు, కానీ ఒక్కసారి ట్రై చేయండి, ట్రస్ట్ మీ. ఆ కలర్స్ కానీ ఇట్స్ సో వైబ్రెంట్. అసలు నాకైతే ఎంత ఫేవరెట్ అంటే, ఆల్రెడీ బ్యాక్ ఇన్ హైదరాబాద్ ఇది ఒకసారి ట్రై చేశాను, మళ్ళీ ఇప్పుడు కూడా ట్రై చేద్దాం అని అనుకుంటున్నాను. సో చెప్పాను కదా, ఇది బిగినర్స్ టైప్ అనమాట. సో దీనికి ఇది మనం ట్రై చేద్దాము, చూద్దాం అసలు అవుట్పుట్ ఎలాగొస్తుందో ఏంటో. ఇక్కడికి వచ్చి ఇదే ఫస్ట్ టైం అనమాట నేను ట్రై చేయడం. సో ఇలాంటి చిన్న వాటితోనే, సింపుల్ స్టెప్స్తోనే మనం ట్రై చేసుకుంటూ వెళ్తే ఎంత అసలు స్ట్రెస్ రిలీఫ్గా ఉంటుంది అని అంటేను. సో ఈవిల ఏంటి అని అంటేను, ఇది కన్ను దిష్టి అని అంటారు కదా తెలుగులోని. సో అది అనమాట ఈవిల్ ఐ. ఇది చాలా మంది మీరు ఒంటి మీద వేసుకోవడం కూడా చూస్తుంటారు, ఇంట్లో కూడా చూస్తూ ఉంటారు. కీ చైన్స్కి కానీ గోడ మీద హ్యాంగ్ చేసుకుంటూ ఉంటారు, చేతికి బ్రేస్లెట్లా వేసుకుంటూ ఉంటారు, కాళ్ళకి యాంక్లెట్స్లా వేసుకుంటారు, మెడలో వేసుకుంటారు. ఇప్పుడు ఈవిల్ ఐ ఫ్యాషన్ చాలా ఎక్కువైపోయింది అనమాట. సో ఆ ఈవిల్ ఐ ట్రెండింగ్ కాబట్టి మనం కూడా ఈవిల్ ఐ ఆర్ట్ వేద్దాము. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో నేనైతే ఇలాంటి ఒక చార్ట్ పేపర్ బుక్ తీసుకుంటున్నాను. సో మీరు కావాలంటే బయట చార్ట్ పేపర్స్ అమ్ముతారు, పెద్ద ఎక్స్పెన్సివ్ ఏమి ఉండవు. కావాలంటే మీరు ఒక థిక్ వైట్ షీట్స్ ఉన్నా కానీ కావాలంటే మీరు దేని మీదైనా డ్రా చేసుకోవచ్చు. మీకు మీరేం పెద్ద ఖర్చు పెట్టక్కర్లేదబ్బా. బయటన మీకు క్యాన్వాస్ బోర్డ్స్ అని అమ్ముతారు, లేదా చార్ట్ పేపర్స్ అని అమ్ముతారు. అవి చాలా ఇన్ఎక్స్పెన్సివ్ అనమాట. లేదా మీ ఇంట్లో ఏమైనా A4 సైజ్ వైట్ షీట్స్ ఉన్నా కూడా మీరు ట్రై చేయొచ్చు. మనవేమి ఆర్టిస్ట్ ప్రో లెవెల్ కాదు కదా, జస్ట్ నార్మల్ బిగినర్స్ లెవెల్. అండ్ ఇదంతా జస్ట్ టైం పాస్కి, థెరప్యూటిక్కి, స్ట్రెస్ రిలీఫ్ కోసం చేస్తున్నాం కాబట్టి మీ దగ్గర ఏ వైట్ షీట్ ఉన్నా పర్వాలేదు, ఏదైనా తీసుకోండి. ఒక పెయింట్ బ్రష్ తీసుకోండి. అండ్ కలర్స్ కూడా మీకు బయట వాటర్ కలర్స్ దొరికితే అవి కూడా చాలా ఇన్ఎక్స్పెన్సివ్.
లేదా మీకు లేదు మేము మంచిగాని ఇన్వెస్ట్ చేస్తాము అంటే యాక్రిలిక్ కలర్స్ కూడా దొరుకుతాయి మీకు. నేనైతేను ఇప్పుడు ఈ టెక్నిక్లోని మార్కర్స్ యూస్ చేస్తున్నాను అండ్ వన్ టైప్ ఆఫ్ యాక్రిలిక్ పెయింట్ యూస్ చేస్తున్నాను. అంటే అది మీ అవైలబిలిటీ బట్టి మీరు చూసుకోండి. నా అవైలబిలిటీ బట్టి నేను ఇవి యూస్ చేస్తున్నాను. ఇప్పుడు పెయింటింగ్లోని చాలా చాలా టెక్నిక్స్ వచ్చాయండి. అసలు ఈ మధ్య నేను వింటున్నాను, ఫ్లూయిడ్ ఆర్ట్ అంట, కాఫీ పెయింటింగ్ అంట, నైఫ్ పెయింటింగ్ అంట, స్కెచింగ్ అంట, చార్కోల్ పెయింటింగ్ అంట, చార్కోల్ స్కెచింగ్. అసలు ఎన్ని విధాలు వచ్చాయో. నాకు చిన్నప్పుడు తెలిసింది ఒకటే, ఆ వ్యాక్స్ క్రేయాన్స్తోని, ఆ కలర్ పెన్సిల్, వాటర్ కలర్స్తోని, వీటితోనే మనం కలరింగ్ చేసాం, పెయింటింగ్ చేసాం, డ్రాయింగ్ చేసాం తప్ప ఇంతకన్నా తెలిసింది లేదు. బట్ ఇప్పుడైతే అసలు ఎలా ఇవాల్వ్ అయిపోయింది అని అంటే అన్ని ఆర్ట్స్ ఇవాల్వ్ అయిపోయి. సో అందులోని ఈ పెయింటింగ్, కలరింగ్ కూడా ఒకటి. సో మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. సో మీరు గనక ఈ ఈవిల్ ఐ చూసినట్టయితే ఇందులోని 3 కలర్స్ ఉన్నాయన్నమాట, 3 సర్కిల్స్ ఉన్నాయి. ఒకటేమో డార్క్ బ్లూ, ఇంకొకటేమో లైట్ బ్లూ, బాగా చూడండి. అండ్ ఆల్సో బ్లాక్ అనమాట. మీకు కనిపిస్తుందో లేదో ఇందులోని, అదిగోటి కెమెరా క్లారిటీ లేదు అందుకే. సో 3 కలర్స్ కనిపిస్తున్నాయి కదా, 3 సర్కిల్స్ అనమాట. సో దానికి మీరు ఏ రౌండ్స్ అయినా తీసుకోవచ్చు. సో దానికి మీరు రౌండ్గా ఉన్న ఐటమ్స్ ఏవైనా తీసుకోవచ్చు, ప్లేట్లు, బౌళ్ళు, గ్లాసులు, బ్యాంగిల్స్, ఏదైనా మీ ఇష్టం. సో నేను 3 టైప్స్ ఆఫ్ రౌండ్స్ తీసుకుంటున్నాను. ఇదిగోటి ఒకటి ప్లేట్ తీసుకున్నాను, ఇది ఫస్ట్ సర్కిల్ అనమాట. డార్క్ బ్లూ చూసారు కదా దానికి. ఇది సెకండ్ సర్కిల్ అనమాట. ఇదేదో డిస్పోజబుల్ డబ్బా మీద మూత దొరికింది, నాకు కనిపించింది. సో ఇది సెకండ్ సర్కిల్ అనమాట, లైట్ బ్లూకి. అండ్ ఆల్సో నేను ఈ గ్లాస్ తీసుకుంటున్నాను. ఈ గ్లాస్ ఏమో బ్లాక్, దానికి ఈ సర్కిల్ సరిపోతుంది. సో 3 డిఫరెంట్ టైప్స్ అనమాట, సైజెస్ తీసుకోండి. అండ్ ఆ 3 కూడా అన్ని ఇదే సైజు ఉండాలని ఏం లేదు. 3 డిఫరెంట్, అంటే ఒకటి పెద్దది, కొంచెం మీడియం సైజు, చిన్నది, అలాగే రౌండ్గా ఉన్న ఏవైనా తీసుకోండి, ఏది ప్రాబ్లం లేదు. ఇంట్లో ఏ వస్తువు ఉన్నా, ఏ డబ్బా మీద మూతున్నా కూడా ప్రాబ్లం లేదు, అదేనా తీసుకోండి. సో నేనైతే ఫస్ట్ ఈ ప్లేట్ తీసుకుంటున్నాను. ఇది ఫస్ట్ పెద్ద సర్కిల్కి, డార్క్ బ్లూ సర్కిల్కి ప్రాపర్గా పెట్టి, ఫస్ట్ ఎందుకైనా మంచిది మీరు పెన్సిల్తోనే స్టార్ట్ చేయండి. ఎందుకంటే అది ఈజీగా ఎరేస్ చేసుకోవచ్చు. మీకు సర్కిల్ సరిగ్గా వచ్చినా రాకపోయినా, సర్కిల్ గీయడం కూడా ఒక విచిత్రమా అని అనుకోవచ్చు, బట్ స్టిల్ నీట్గా వస్తేనే, ఏదైనా ప్రాపర్గా వస్తేనే బాగుంటుంది. ఓకే, డన్. ఫస్ట్ సర్కిల్ అయిపోయింది. సో ఇప్పుడు మనం సెకండ్ సర్కిల్ తీసుకుందాం. ఇందాక అనుకున్నాం కదా మనం ఇది. సో ఇది సెకండ్ సర్కిల్. అలాగే మన థర్డ్ సర్కిల్కి ఇది యూజ్ చేస్తున్నాం. అసలు ఎంత టైమో పట్టలేదు అండ్ నీట్గా కూడా వచ్చాయి సర్కిల్స్, అర్థమవుతుందా? సో ఇలాంటి సింపుల్ నుంచి స్టార్ట్ చేయండి. ఈజీవి నేను అన్నట్టు బిగినర్స్ టైప్ అనమాట. సింపుల్ స్టార్ట్ చేయండి, యుల్ బికమ్ అ ప్రో అసలు. సో ఇప్పుడు మీరు పెన్సిల్స్తో అలా గీసాక ఒక స్కెచ్ పెన్ కానీ ఒక బ్లాక్ కలర్ మార్కర్ తీసుకొని అవుట్లైన్స్ గీయండి. సో దట్ మీకు ఆ కలర్ డిఫరెన్సియేషన్ తెలుస్తుంది. సో ఫస్ట్ అయితే మనం ఈ ప్లేట్ యూస్ చేసాం కదా, మళ్ళీ ఇదే ప్లేట్ యూస్ చేసి బ్లాక్ కలర్ సర్కిల్, బ్లాక్ కలర్ అవుట్లైన్ గీసుకుందాం. ప్లేసింగ్ కూడా చూసుకోండి, ఆ సర్కిల్లోనే ఉండాలి. We are done with first circle. Second circle. నన్ను అడిగితే ఇది బేసికల్లీ కిడ్స్కి చాలా ఒక ఫన్ యాక్టివిటీ లాగా. మీరు ఇదే గీయాలి అని లేదు, వాళ్ళకి ఏదైనా మీరు నేర్పించవచ్చు, గీయచ్చు. సో దట్ వాళ్ళని ఆక్యుపైడ్ ఉంచుతారని, అంతే. వాళ్ళని ఆక్యుపైడ్ ఉంచాలంటే ఇలాంటి కలరింగ్ బుక్స్ కానీ చాలా దొరుకుతాయి మనకి బయట. డ్రాయింగ్ బుక్స్ అని, కలరింగ్ బుక్స్ అని చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అలాంటివి ఇచ్చేయండి వాళ్ళ దగ్గర. కలర్ పెన్సిల్స్, క్రేయాన్స్ పడియండి, వాళ్ళే డ్రాయింగ్ చేసుకుంటా పోతూ ఉంటారు. డన్. సో మనకైతే 3 సర్కిల్స్ వచ్చేసాయి. సో
సో మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ డార్క్ బ్లూ వచ్చింది. సో నేనైతే ఇప్పుడు పెయింట్ ఏం తీసుకోవట్లేదు, ఇక్కడ నా దగ్గర మార్కర్ ఉన్నది. సో మార్కర్ యూజ్ చేస్తున్నాను, డార్క్ బ్లూ కలర్ మార్కర్ అనమాట, ఇంచుమించు ఇదే కలర్లో ఉన్నది. సో లెట్స్ గో. నెక్స్ట్ కలరింగ్ వస్తే నేనైతే మార్కర్ యూజ్ చేస్తున్నాను డార్క్ బ్లూ కలర్. మీరు పెయింట్స్, స్కెచెస్ ఏమైనా యూజ్ చేసుకోవచ్చు. నేను కావాలంటే డార్క్ బ్లూ కలర్ పెయింట్ వేయచ్చు, బట్ నేను ఇది ఒక ఎక్స్పెరిమెంట్ లాగా మార్కర్ యూజ్ చేస్తున్నాను అనమాట. అసలు ఎలా వస్తుందో చూద్దామని. ఐ నో ఇట్ విల్ టేక్ టైం, కానీ దీనంత స్ట్రెస్ రిలీవర్ ఇంకోటి ఉండదన్నమాట. ఫస్ట్ ఇలాగ అవుట్లైన్ నుంచి గీసుకుంటారండి. సో ఈ వీడియోలో ఒక స్పెషల్ మెన్షన్ ఇద్దాం అనుకుంటున్నాను. దట్ ఈస్ మై హస్బెండ్, ఈజ్ అన్ ఆర్టిస్ట్ అనమాట. సో తను హైదరాబాద్లో చాలా సిప్ అండ్ పెయింట్ ఈవెంట్స్ అవి ఆర్గనైజ్ చేశాడు. బట్ ఇక్కడికి వచ్చాక కూడా యాక్చువల్లీ ఇక్కడికి వచ్చాక కూడా ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేశాడు. సో అప్పుడు హైదరాబాద్లో సిప్ అండ్ పెయింట్ ఈవెంట్స్ అవి ఆర్గనైజ్ చేసినప్పుడు నేను కూడా వెళ్ళేదాన్ని. ఐ వుడ్ వాలంటీర్ హిమ్. అసలు భలే అనిపించేది అనమాట సెషన్స్ అవన్నీ కూడా. సో గైస్, మన ఫస్ట్ సర్కిల్ అయితే కంప్లీట్ అయిపోయింది. రిమెంబర్, నథింగ్ హ్యాస్ టు బి పర్ఫెక్ట్. మన స్టిల్ బిగినర్స్, ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి సో ఎలా డ్రా చేసినా పర్వాలేదు. ఇదంతా కేవలం నేను మార్కర్తోనే గీసాను. సో ఇప్పుడైతే మన థర్డ్ సర్కిల్ గీయబోతున్నాము. ఇదేంటిది సెకండ్ సర్కిల్ గీయకుండా థర్డ్ సర్కిల్ అనుకుంటున్నారా? నేను సెకండ్ సర్కిల్ని యాక్రిలిక్ పెయింట్తోని కవర్ చేద్దాం అనుకుంటున్నా. సో థర్డ్ సర్కిల్ విచ్ ఇస్ బ్లాక్ కలర్, సో నేను బ్లాక్ కలర్ మార్కర్తోని కవర్ చేద్దాం అనుకుంటున్నా. సో గైస్, ఒక విషయం చెప్పాలి. యూజువలీ మేము కాంటెంట్ క్రియేటర్స్ చేసిన వీడియోస్ అందరికీ నచ్చాలని లేదు, అన్ని వీడియోస్ నచ్చాలని లేదు, అన్నీ నచ్చుతాయి అని కూడా లేదు. సో అందుకే నేను ఏం చేశానంటే, బేసికలీ నేను అన్ని టైప్స్, అన్ని జోనర్ వీడియోలు చేస్తున్నాను కదా. చాలా మందికి అది ఇంట్రెస్ట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అండ్ చాలా మంది ఇది ఏంటి, ఇది ఫీమేల్ కంటెంట్ అనుకొని అనొచ్చు. సో అందుకే నేను ఏం చేశానంటే, నా ఛానల్లోకి వెళ్తే, మీరు నా ఛానల్ ఓపెన్ చేస్తే అందులో ప్లేలిస్ట్ అని ఉంటుంది అనమాట. అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగిరీస్ నేను అవన్నీ సపరేట్ చేసి పెట్టాను. సో అందులో మీకు ఏ కేటగిరీ కావాలంటే ఆ కేటగిరీలోకి వెళ్ళి వీడియోస్ చూడండి. మీకు ఎగ్జాంపుల్ కూడా నేను చూపిస్తాను. సో ఇలా మన ఛానల్లోకి వెళ్ళి ఇక్కడ ప్లేలిస్ట్ అని కనిపిస్తుంది కదా మీకు, ప్లేలిస్ట్. ఓకే, సో ప్లేలిస్ట్లో మీకు ఇక్కడ ట్రావెల్, ఫెస్టివల్, షాపింగ్, షార్ట్స్, థాయిలాండ్, ఫుడ్, ఇంకెలా రకరకాలన్నీ కనిపిస్తాయి అన్నమాట మీకు. ఓకే, సో అలా ప్లేలిస్ట్లోకి వెళ్ళి మీకు ఏది ఇంట్రెస్టో, మీకు ఒకవేళ ట్రావెలింగ్ ఇంట్రెస్ట్ అయితే అందులో ట్రావెలింగ్ గురించి నేను చాలా వీడియోస్ పోస్ట్ చేశాను. మేము నార్త్ ఆఫ్ థాయిలాండ్ వెళ్ళాము, సౌత్ ఆఫ్ థాయిలాండ్ వెళ్ళాము, ఒక ఐలాండ్కి వెళ్ళాము కోసము అని చెప్పి, అలాగే పటాయా వెళ్ళాము. అలాంటి డిఫరెంట్ ప్లేసెస్, ఇండియాకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా ప్లేసెస్ కవర్ చేశాను. అండ్ ఆల్సో మీకు షాపింగ్ ఇష్టమైతే అందులో స్ట్రీట్ షాపింగ్ కూడా ఉన్నది అండ్ మాల్ షాపింగ్ కూడా ఉన్నది. సో అలా చూడండి. అండ్ ఇంకా థాయిలాండ్లో ఉన్న కొన్ని ప్లేసెస్, అన్ఎక్స్ప్లోర్డ్ ప్లేసెస్ అవన్నీ అనమాట. అంటే పార్టీయింగ్ ప్లేసెస్ అని చెప్పి, లోకల్ మార్కెట్స్ అని, అలాంటి ప్లేసెస్ అన్ని ఇందులో కవర్ చేశాను అనమాట. సో మీరు అన్ని వీడియోస్ చూడడానికి టైం లేకపోతే మీ ఫేవరెట్ జోనర్ ఏంటో చూస్ చేసుకొని ఆ ప్లేలిస్ట్ అలా చూడండి. సో మన మిడిల్ లేయర్ కూడా అయిపోయింది, మిడిల్ సర్కిల్ కూడా అయిపోయింది. ఇంకా మిగిలింది ఇది, ఈ సెంటర్ సర్కిల్ ఒక్కటే. దీన్ని మన యాక్రిలిక్ పెయింటింగ్తోని వేసుకుంటాను, ఇందాక చెప్పాను కదా. సో నేను ఇందాకున్న ఈ డిస్పోజబుల్ది చూపించాను కదా, దీని మీదే పెయింట్ వేసుకుంటాను నేను. ఇది ఎటు పడియచ్చు. సో మీరు మాత్రం ఇంట్లో ఉన్నవి ఏ ప్లేట్లు గట్రా అవి వాడకండి. ఏమైనా ఇలాంటి ప్లాస్టిక్ అవి ఉంటే ఈజీగా డిస్పోజ్ చేసేవి ఇలాంటి వాటిలో యూజ్ చేసుకోండి. లేదా మీ దగ్గర ప్యాలెట్ ఉన్నా కానీ ఓకే. నేనైతే చాలా కొంచెం వేసుకుంటున్నా. అండ్ ఇందులోనైతే నేనేం వాటర్ ఏం వేయను. మీరు వాటర్ కలర్స్ కనుక యూజ్ చేస్తుంటే మీరు వాటర్ ఆబ్వియస్లీ యూజ్ చేయాలి కాబట్టి
నేనైతే అక్రిలిక్ పెయింట్ యూస్ చేస్తున్నా. అండ్ బ్రష్ కూడా నేనేం తడపలేదు, ఇది కొత్త బ్రష్. జస్ట్ సీ ద స్ట్రోక్, అమేజింగ్. అసలు ఇది ఒక్క స్ట్రోక్ వేస్తేనే అమేజింగ్ కలర్ ఎఫెక్ట్ చూపిస్తుంది. అలాంటి ఫుల్గా అయితే ఎంత బాగుంటుంది ఇమాజిన్ చేసుకోండి. సో యా గైస్, దిస్ ఇస్ ద ఫైనల్ అవుట్పుట్. చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అసలు ఆ కలర్ కానీ, ఆ షేడ్స్ ఆఫ్ కలర్ కానీ, లిటరల్లీ ఐఎమ్ అ ఫ్యాన్ ఆఫ్ ఈవిల్ ఐ అనమాట. నాకు ఐ మీన్ ఆ కలర్ కాంట్రాస్ట్ కానీ, నాకు ఆ కాన్సెప్ట్ కానీ భలే ఇష్టం అనమాట. సో ఎక్కువ టైం కూడా పట్టలేదు, మీరు చూసినట్టయితే చాలా సింపుల్గా అయిపోయింది అండ్ చాలా ఈజీ స్టెప్స్ కూడా. సో ఈ వీకెండ్ మీరు కూడా ఇలా ఇంట్లో ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు వీడియోని, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ పటాస్ పిల్ల.